ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం. ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం. రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు. బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంత చూస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. కేసీఆర్ని ఉద్యమకారుడిగా చూపిందే ఆంధ్రజ్యోతి. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపించింది ఆంధ్రజ్యోతి. మహాటీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది. ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీద దాడి జరుగుతుంది, రాళ్లతో కర్రలతో దాడి చేస్తాం. వాడు తలమాసినాడు ఒక పోస్ట్ పెట్టిండు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్లో. ఏమో పేరుంది, గిరియో సంథింగ్ పేరుంది. సో ఆంధ్రజ్యోతికి సంబంధించి దాడి చేస్తాము అని చెప్పేసి. అసలు మహాన్యూస్ పైన దాడి అయినాకనే మీడియా అంతా కూడా సర్దుకుంది. అంటే మీడియా జాగ్రత్తగా ఉంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ్నెల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తమ్నెల్స్ చూసి చాలామంది నమ్మేస్తారు. తమ్నెల్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ పెట్టినా కూడా ప్రజలు ఎవరు కూడా క్వశ్చన్ మార్క్ని గమనించరు. కేటీఆర్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమనుకుంటారు? అరే కేటీఆర్ అరెస్ట్ అవుతుందేమో అనుకుంటారు. అట్లా తమ్నెల్స్ చూసి కేటీఆర్ కేటీఆర్ ఏమంటారని ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ని విచారణకు పిలుస్తారని తెలిసినప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనే తమ్నెల్ చూసి చాలామంది అంటే ఉంటారు కదా, ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ వాదులు ఉంటారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా కేటీఆర్ ఇంటికి వచ్చేస్తారు తమ్నెల్స్ చూసి. ఈ మహాన్యూస్లో కూడా తమ్నెల్స్ ఆ హీరోయిన్ ఫ్లాట్కి రాలేదా, ఆ హీరోయిన్ని మీరు పిలిపించలేదా అని ఆ హీరోయిన్ల ఫోటోలో బ్లర్రు కేటీఆర్ ఫోటో పెట్టారు. చూసినప్పుడు ఏముంటుంది? కేటీఆర్ నిజంగా అంటే ఎవరు ఏ విధంగా అనుకోవాలో ఆ విధంగా అనుకుంటారు. అది జరిగిపోయింది. ఆ నష్టమా అది జరిగిపోయిన తర్వాత దాడి జరిగిన తర్వాత వాళ్ళు తమ్నెల్స్ మార్చిరు, కంటెంట్ కూడా కొంతవరకు తీసేసినారు, న్యూట్రల్ అయిపోయినారు. మాది తప్పు ఉండొద్దు అని చెప్పేసి. అప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేదా బీఆర్ఎస్ అనుకూల మీడియా అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంది, తమ్నెల్ స్క్రీన్ షాట్లు కొట్టి పెట్టుకుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జగదీష్ రెడ్డి మాట్లాడినాడు. ఇంకా 2-3 ఛానళ్ళు ఉన్నాయి. 2-3 ఛానళ్ళు అంటే ఏవి? ఇదే టీవీ5, ఏబిఎన్, ఇంకో ఛానల్. అంటే వీళ్ళందరూ కూడా చంద్రబాబు భజన చేస్తున్నారు. సరే, చంద్రబాబుకు అనుకూలంగా చూపించినా ఎంతవరకు బీఆర్ఎస్కి యాంటీగా ఉంది, ఎంతవరకు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది? జగదీష్ రెడ్డి దాడి చేస్తామని చెప్పిండు. అప్పటికే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆయన ఏం చెప్పిండు? నేను రాడ్లు కర్రలు పంపిస్తాను, స్పాన్సర్ చేస్తాను దాడికి అని చెప్పి ఎక్కడో అమెరికాలో ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి తాజాగా ఏబిఎన్ పైన దాడి చేయండి అని చెప్పేసి మరో పోస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏబిఎన్కి రక్షణగా పోలీసులు వీళ్ళందరూ కూడా నిలిచినారు. రైట్. దీనిపైన బండి సంజయ్ ప్రశ్నించిండు. బండి సంజయ్ చాలా వైరల్గా స్పందించిండు. ఆయన ఏమంటాడు? ఏబిఎన్ పైన దాడి చేస్తే మేము బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న టీ న్యూస్ పైన దాడి చేస్తా అన్నాడు. అది సవాల్కు జవాబే. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు రాష్ట్రంలోనే కాదు దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. ఆ స్థాయిలో ఉండి ఒకవేళ ఏబిఎన్ పైన దాడి చేస్తామని హెచ్చరించినారు. పోలీసులు అక్కడ మోహరించినారు, కంట్రోల్లో ఉన్నారు. కావాలంటే కేంద్ర బలగాలను దింపాలా, సిఆర్పిఎఫ్ బలగాలను దింపాలా, రక్షణగా ఉండాలా. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఇంకోసారి ఇలాంటి దాడి చేయాలన్నా, దాడికి పిలుపునివ్వాలన్నా కూడా భయంగా ఉండాలి, భయంగా వాళ్ళు అనుకోవాలి. అంత కఠినమైన శిక్షలు ఇవ్వాలి. కానీ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆయన మేము కూడా టీ న్యూస్ పైన దాడి చేస్తాం, మీరు ఒకవేళ ఏబిఎన్ పైన దాడి చేస్తే టీ న్యూస్ పైన కూడా దాడి జరుగుతుందని కేవలం ఆయన గతంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా మాట్లాడాడు. సో ఆయనకు ఉన్నటువంటి పదవిని మర్చిపోయి చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. దానికి ఆయన విమర్శలు కూడా ఎదుర్కొంటాడు. సో ఆ విధంగా మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా బండి సంజయ్ అన్న మాటలో ఒకటి ఏంది అంటే టీ న్యూస్ పైన దాడి చేస్తామని ఆయన అన్న వెనుకాల ఏబిఎన్ పైన దాడికి సంబంధించి అన్నాడు. కానీ మహాన్యూస్ పైన దాడి జరిగినప్పుడు ఎవరైతే మహాన్యూస్ పైన దాడి చేసినారో ఆ విధంగా రాళ్లతో కర్రలతో కార్లు బలగొట్టడం, ఆ దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండే. ఒక్క ప్రాణం పైన అది ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అవుతుండే. సో వాళ్ళ విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తే మళ్ళీ ఇలాంటి దాడులకు తెరలేవకపోతుండే కదా అని చెప్పేసి బండి సంజయ్ వర్షన్. సో మొత్తానికి ఏబిఎన్ దగ్గర అయితే పోలీసుల పహారం ఉంది మనం చూస్తున్నాం.